హాయ్ అండి, ఈ రెసిపీ ఏంటో వీడియో మొత్తం చూసి మీరే కామెంట్ చేసేయండి. ఇంకా ఇది చూసారా, చూడడానికి చాలా బాగున్నాయి కదా. ఈ రెసిపీ నేను యూట్యూబ్ ఛానల్లో చూసే చేశాను. టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే వచ్చింది. ఇంకా ఎందుకు చేశానంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే బాగా మగ్గిన అరటికాయలు అయితే కనబడినాయి. పడేయడానికి మనసు రాక పక్కన పెట్టాను. ఈలోపు యూట్యూబ్లో ఈ షార్ట్ కనబడింది. ఓకే, ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పలేను, కానీ పర్వాలేదు, బాగానే ఉంది, ట్రై చేయొచ్చు. ఇంకా రెండు బాగా మగ్గిన అరటిపళ్ళు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అస్సలు వాటర్ యాడ్ చేసుకోకుండా గోధుమ పిండిని యాడ్ చేసుకొని దానికి తగ్గట్టు పౌడర్ షుగర్ యాడ్ చేసుకోవాలి. నాకు 2 కప్పులు గోధుమ పిండి, 1/2 కప్ పౌడర్ షుగర్ యాడ్ చేశాను. లైట్గా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి చపాతీ ముద్ద కలిపినట్టు కలిపి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు. పైన నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చపాతీ ముద్దలను కలిపి నెయ్యి అప్లై చేసి చపాతీలా పాముకొని గ్లాస్ సహాయంతో ఇలా రౌండ్ చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసాడమే. ఇంకా ఇది హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. గోధుమ పిండి నెయ్యి కదా, పిల్లలైతే ఇష్టంగానే తిన్నారు. నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి